వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ను కొత్తగా వస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థుల కోసం పూర్తి స్థాయి జనరల్ స్టడీస్ను ఒక బిడ్ బ్యాంక్ రూపంలో అత్యంత ప్రామాణిక పుస్తకాల నుండి స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీల చేత ఒక 10,000 బిడ్ బ్యాంక్ రూపంలో తయారించడం అనేది జరిగింది. ఈ బిడ్ బ్యాంక్ పీడిఎఫ్ కావాలనుకుంటున్నటువంటి మిత్రులు స్క్రీన్లో కనిపించేటువంటి నెంబర్కి 50 రూపాయలు ఫోన్పే చేసి అదే స్క్రీన్ షాట్ను ఆ నెంబర్ కనుక వాట్సాప్ చేసినట్లయితే ఈ యొక్క పీడిఎఫ్ మిత్రులు అనేది మీకు వాట్సాప్ చేయబడును. కావలసినటువంటి మిత్రులు సంప్రదించండి. ఏపీలో కానిస్టేబుల్ అభ్యర్థులు సిద్ధం కాండి. మైదానంలో పరుగులు తీయండి. కసరత్తులు ప్రారంభించండి. చదివే సమయాన్ని పెంచండి. ఏడాదిగా ఆగిపోయిన 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియకు అడుగులు పడుతున్నాయి. తాజాగా ఏపీ సర్కార్ శుభవార్త అందించింది. ఆగిపోయిన కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా చేపట్టేందుకు ఎన్డీఏ సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది. వైసీపీ హయాంలో 2022 నవంబర్ 28న 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఎంతో మంది అభ్యర్థుల ఉద్యోగమే లక్ష్యంగా రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి చదివి పరీక్షకు సన్నద్దమయ్యారు. ప్రిలిమ్స్ పరీక్ష కూడా రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,59,812 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా వారిలో 95,209 మంది అర్హత సాధించారు. వీరందరికీ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. గతేడాది మార్చి 13 నుంచి 20వ తేదీ వరకు వీటిని నిర్వహిస్తామంటూ షెడ్యూల్ విడుదల చేసి హాల్ టికెట్లు కూడా జారీ చేయడం జరిగింది. తర్వాత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వీటిని వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆ ఎన్నికలు పూర్తయ్యి దాదాపు 11 నెలలు గడిచింది. అయినా ఇప్పటి వరకు ఆ పరీక్షల నిర్వహణ అయితే జరగలేదు. కోర్టులో కేసులో వివిధ కారణాలతో భర్తీ ప్రక్రియకు మరో అడుగు పడలేదు. తాజాగా దీనిపై టీడీపీ కూటమి సర్కార్ దృష్టి సారించి నియామక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ నియామక ప్రక్రియకు సంబంధించి న్యాయస్థానాల్లో గతంలో కొన్ని కేసులు దాఖలై ఉన్నందున వాటిపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుని తదుపరి కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది. దీనిపై డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు, పోలీస్ నియామక మండలి చైర్మన్ పీహెచ్డీ రామకృష్ణ పలుమార్లు ఈ అంశంపై సమీక్షలు కూడా నిర్వహించారు. ఆగస్టు నెలాఖరులోగా నియామక ప్రక్రియ పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయంపై కానిస్టేబుల్ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.